హైదరాబాద్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు గాదె ఇన్నారెడ్డి. తల్లి దేరెసమ్మ మృతి చెందడంతో 48 గంటల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇక రేపు గాదె ఇన్నయ్య, తల్లి తెరిసమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివారం సాయంత్రం 7 గంటల్లోపు తిరిగి జైలుకు రావాలని ఆదేశించింది కోర్టు. 2025 డిసెంబర్ 21న ఇన్నయ్యను అరెస్టు చేసింది ఎన్ఐఏ. ఇక మావోయిస్టు నేత కాట రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో ప్రసంగించారు. అయితే ఆ స్పీచ్ మావోయిస్టు ఉద్యమానికి ప్రోత్సహించినట్లుగా ఉందని ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఇటీవలే జనగామలోని ఇన్నయ్య ఇల్లు, ఆశ్రమంలో సోదాలు చేశారు ఎన్ఐఏ అధికారులు. హైదరాబాద్ చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు గాదె ఇన్నారెడ్డి. తల్లి తెరిసమ్మ మృతి చెందడంతో 48 గంటల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రేపు గాదె ఇన్నయ్య, తల్లి తెరిసమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివారం సాయంత్రం 7 గంటల్లోపు తిరిగి జైలుకు రావాలని ఆదేశించింది కోర్టు. 2025 డిసెంబర్ 21న ఇన్నయ్యను అరెస్టు చేసింది ఎన్ఐఏ. ఇక మావోయిస్టు నేత కాట రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో ప్రసంగించారు. అయితే ఆ స్పీచ్ మావోయిస్టు ఉద్యమానికి ప్రోత్సహించినట్లుగా ఉందని ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఇటీవలే జనగామలోని ఇన్నయ్య ఇల్లు, ఆశ్రమంలో సోదాలు చేశారు ఎన్ఐఏ అధికారులు.